ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే గుత్తి వంకాయ కూర దాని కాంబినేషన్తో టమాటా రసం ఎలా చేయాలి చూపిస్తాను. పండిన టమాటాలు ఒక 5 చిన్నవి తీసుకొని సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న చిన్న అల్లం ముక్క, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు ఒలిచిని వేసుకోండి. 10 మిరియాలు, 4 లవంగాలు, 1 ఇలాచి, దాల్చిన చెక్క చిన్నది, షాజీరా లేదా జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయింది. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో రసాన్ని అంతా కూడా ఆ వాటర్లో గిన్నెలో వేసుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, వీటినన్నిటిని కూడా వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము వేసుకోవాలి. అలాగే మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా వేసుకోండి. 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి రసం అంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ పై మనము 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చారుని బాగా మరిగించాలి. మరిగిన తర్వాత చూడండి, ఇలా పొంగుతుంది. ఇలా పొంగుతున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మనం వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసి కలిపి పక్కన పెట్టాను. గుత్తి వంకాయ కూర కోసం అయితే లేత వంకాయలను అయితే తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని మనం కట్ చేసుకుందాము. కొద్దిగా తొడిమని కట్ చేసి వంకాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా పెడితే ఇందులో కూర్చునే విధంగా మొత్తం అన్నిటిని కూడా కట్ చేసుకుని అందులోకి సాల్ట్ వేసుకోండి. లేదంటే వంకాయలు కమిలిపోతాయి. చూడండి, మొత్తం ఇలాగా గుత్తులా కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసము ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే అల్లం ఒక చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకోండి. అలాగే ఇలాచి, స్టార్ ఎనిస్, లవంగాలు, జాజి పువ్వు రెక్క 1 వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోండి. షాజీరా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే పల్లీలు ఒక 2-3 టీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోండి. పసుపు 1 టీ స్పూను, కారము మీరు తినే దాన్ని బట్టి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. వేసుకొని అంతా కూడా గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కూడా మనం వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మనము ఈ స్టఫింగ్ అంతా కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి ఈ మొత్తం స్టఫ్ అంతా పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా నేను డైరెక్ట్గా స్పూన్ తోటే పెడుతున్నాను. మొత్తం అన్నీ పెట్టుకొని ఒక్కొక్కటిగా మనము ప్లేట్లో సపరేట్గా పెట్టుకోండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. వేసుకొని మనం ఏదైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో వంకాయలన్నిటిని కూడా ఈ ప్యాన్లో మొత్తం విడివిడిగా పేర్చండి. మొత్తం అన్నిటిని కూడా సపరేట్గా పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 5-6 నిమిషాల వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 6 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనం ఒకసారి మళ్ళీ వంకాయల్ని తిప్పుకుంటే అవి రెండో పక్క కూడా వేగుతాయి. వంకాయల్లో మసాలా పెట్టిన తర్వాత ఇంకా కొద్దిగా మసాలా మనకి మిగులుతుందనమాట. ఆ మిగిలిన మసాలా కూడా ఒక పక్కకి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఆ వంకాయలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి.
మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మనం వాటర్ అయితే అప్పుడే వేయకూడదు. వంకాయలు మగ్గే లోపల మనము రసం తాలింపు అయితే పెడతాము. తాలింపు కోసము ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ కూడా వేసుకొని మనము సన్నగా వేయించుకోవాలి. పోపు వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలంతా కూడా బ్రౌన్గా అయ్యే వరకు, తర్వాత మనం వేసుకున్న మినపప్పు బ్రౌన్గా అయిన తర్వాతే ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనము ఈ రసంలోకి ఈ తాలింపు అనేది వేద్దాం. తాలింపు వేయగానే చాలా మంచి గుమగుమలాడుతూ స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది. కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా రసాన్ని కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. వంకాయలు అయితే బాగా మగ్గాయి. ఇంకొకసారి వెనక్కి తిప్పి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఏదైతే మనం మిక్సీ జార్ని కడిగి పెట్టుకున్న వాటర్ ఉందో, మసాలా వాటర్, ఆ వాటరు వంకాయ ముక్కలు కదపకుండా సైడ్కి వేసుకొని ఒకసారి అన్నిటిని కూడా కదిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి ఒక 6-7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ మూత పెట్టి ఉడికించండి. ఫైనల్గా మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకుంటే టేస్టీ వంకాయ కూర రెడీ. ఆమ్లెట్ ప్రిపరేషన్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూను, కారము మీరు తినే అంత 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. గరం మసాలా పౌడరు వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 3 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి మనము కట్ చేసుకున్న ఆనియన్స్లో వేసుకొని మొత్తం అంతా కూడా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేస్తే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఒక మూకిట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది బాగా కాలుతుంది. మనము బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్, ఆనియన్స్ అన్నీ కూడా మిక్సర్ అందులో వేసేయండి. కట్ చేసుకున్న కొత్తిమీర కూడా చల్లి ఒక 5 నిమిషాలు ఆమ్లెట్ కాలిన తర్వాత ఒక పక్కకి తిప్పుకోండి. అలాగే రెండో పక్క కూడా బాగా కాలిన తర్వాత మరొకసారి తిప్పుకొని మరొక 5 నిమిషాలు మనము వేయించుకుంటే ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. టమాటా రసం, గుత్తి వంకాయ కూర, ఆమ్లెట్, వేడివేడిగా రైస్. ఈరోజు లంచ్ అయితే మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.